చిత్తూరు జిల్లా వీకోట అటవీ ప్రాంతంలో 4 కోట్ల విలువ చేసేటువంటి బంగారాన్ని కొల్లగొట్టేందుకు దుండగులు పాల్పడ్డారు. ఏదైతే కర్ణాటక చెందినటువంటి బంగారు వ్యాపారస్తుడు చెన్నైలోని వేలూరు నుంచి 4 కోట్ల విలువ చేసేటువంటి ఏదైతే నగలను కొనుగోలు చేసి రీటైల్ వ్యాపారం చేసేటువంటి వ్యక్తి దీన్ని బెంగళూరు బంగారుపేటకు తరలిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే వీకోట సరిహద్దు ప్రాంతం అయినటువంటి అటవీ ప్రాంతంలో కొంతమంది దుండగులు వచ్చి ఆ కారును అడ్డగించి కత్తులతో బెదిరించి ఆ నగలను కొల్లగొట్టేందుకు ప్రయత్నించారు. అయితే సమాచారం అందుకున్నటువంటి పోలీసులు చేరుకోవడంతో కొంతమంది పరారైనటువంటి పరిస్థితి, మరి కొంతమంది దొరికినట్టుగా కూడా ప్రాథమికంగా మనకు అందుతున్నటువంటి సమాచారం. ఏదైతే చెన్నై ఇటు బెంగళూరులో ఈ యొక్క గోల్డ్ ఏదైతే రేట్ల పరంగా కొంత వ్యత్యాసం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కర్ణాటక చెందినటువంటి ఒక రీటైల్ బంగారు షాప్ యజమాని ఇక 4 కోట్లు ఏదైతే 3 కేజీల 700 గ్రాముల పైగా విలువ చేసేటువంటి బంగారు కొనుగోలు చేసి వేలూరు నుంచి వీకోట మీదుగా బెంగళూరు బంగారుపేటకు తరలిస్తున్నటువంటి తరుణంలో ఈ యొక్క సంఘటన చోటు చేసుకుంది. అయితే ఒక్కసారిగా ఇది సంఘటన వెలుగులోకి రావడంతో వీకోట ప్రజలంతా కూడా ఉలిక్కిపడినటువంటి పరిస్థితి. ఏదైతే అంత విలువ చేసేటువంటి గోల్డ్ తీసుకెళ్తున్నటువంటి దాని నేపథ్యంలో దుండగులు అడ్డగించి ఈ రకంగా బెదిరించి కొల్లగొట్టేందుకు ప్రయత్నించారు. ఇది పక్కా సమాచారం ఉంటే తప్ప ఎలా చేస్తారంటూ కూడా పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఏదైతే జిల్లా ఎస్పీ కూడా దీని మీద ఈ యొక్క సంఘటన మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టేలాగా బృందాలు కూడా ఏర్పాటు చేసి మిగిలినటువంటి వారిని గుర్తించేందుకు కూడా ఏదో ముమ్మరంగా ఎక్కగాలింపు చర్యలు అయితే చేపట్టారు. అయితే త్వరలోనే ఈ యొక్క సంఘటనకు సంబంధించి ఏదైతే పట్టుబడినటువంటి వారితో ప్రెస్ మీట్ కూడా పెట్టి వాళ్ళని ఆ నిందితులంతా కూడా మీడియా పరంగా చూపించేటువంటి పరిస్థితి కూడా నెలకొందని చెప్పాలి. అయితే ఈ సంఘటన జరిగి 2 రోజులు అవుతుంది. అయితే ఆలస్యంగా ఈ యొక్క సంఘటన వెలుగులోకి వచ్చిన నేపథ్యం అయితే ఇప్పటికే ఈ యొక్క సంఘటన పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టేటువంటి జిల్లా పోలీస్ యంత్రాంగం ఇప్పటికే 2 బృందాలు అయితే గాలింపు చర్యలు అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి తెలుస్తుంది. అయితే ఏదో కేజీఎఫ్కు సంబంధించి ఒక ప్రముఖ రాజకీయ కౌన్సిలర్ ఒక అతను ఇందులో ఇన్వాల్వ్ అయినట్టుగా కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇది ఎంతవరకు వాస్తవం అనేది మాత్రం పూర్తిగా దర్యాప్తు తేలాల్సి ఉంది. అయితే ఒక్కసారిగా ఈ యొక్క రాబరీకి ఏదైతే దోపిడీకి ప్రయత్నించినటువంటి ఆ దుండగులంతా కూడా ఆ క్యాబ్ డ్రైవర్తో ఖచ్చితంగా సత్సంబంధాలు ఉంటాయి, ఖచ్చితంగా ఒక కోఆర్డినేషన్తో ఇది జరుగుంటుందన్న అనుమానం అయితే పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. చూడాలి ఈ కేసు దర్యాప్తు సంబంధించి నిందితులను అతి త్వరలోనే పోలీసులు ముందు పెట్టబోతున్నారు. అసలు దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అయితే త్వరలో పోలీసులు నిర్వహించేటువంటి ప్రెస్ మీట్లో మరింత సమాచారం తీసేటువంటి పరిస్థితి అయితే నెలకొందని చెప్పాలి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.